అవసరమా వీళ్ళు మనకి? ఇది అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఫేమస్ సినిమాలో హీరో డైలాగ్ కాదు. ఇప్పుడు మన క్రికెట్ హీరోల గురించి సగటు క్రికెట్ అభిమానులు చేస్తున్నటువంటి కామెంట్. నేను మాట్లాడుతోంది రోహిత్ కోహ్లీ గురించే. అవును, ఇప్పుడు వాళ్ళ గురించి ఎక్కువగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇండియాలో వాళ్ళ ఫ్యాన్ బేస్ తెలిసి, ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళ రికార్డులు తెలిసే మాట్లాడుతున్నావా అని ఫ్యాన్ బాయ్స్ అందరూ నా మీద కోప్పడచ్చు. కానీ అవన్నీ నాకు కూడా తెలుసు, నేను కూడా ఫ్యానే. కానీ అంతటి అభిమానులు కూడా హర్ట్ అయ్యే విధంగా ఉంది వాళ్ళ ఆట తీరు. ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయింది మొదలు హ్యాపీ రిటైర్మెంట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. విరాట్ అంటే తిరుగులేని స్టార్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ అని చెప్తారు. ఇక రోహిత్ ఇండియన్ క్రికెట్లోనే ఓ లెజెండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్. ఇలాంటి వాళ్ళు జనరల్గా వాళ్ళంతటి వాళ్ళు రిటైర్ అయ్యే వరకు అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు త్వరగా రిటైర్ అవ్వాలని కోరుకోరు. సచిన్ ధోని విషయంలో ఇలాగే జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళకు నచ్చినప్పుడు రిటైర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే కోహ్లీ విషయంలో ఇంకో సీజన్ వరకు చూస్తారేమో, కానీ రోహిత్ విషయంలో అయితే మాత్రం ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేలా లేరు, ఒప్పుకునేలా లేరు. ఇండియన్ కెప్టెన్కు ఇప్పుడు లాస్ట్ టెస్ట్లో కనీసం ప్లేస్ ఉంటుందా లేదా అన్న టాక్ కూడా మొదలైంది. మెల్బోర్న్ టెస్ట్లో చివరి రోజు 340 రన్స్ టార్గెట్. విరాట్, రోహిత్ లాంటి భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు అది చేజ్ చేయడం సాధ్యమే అని నాలాంటి క్రికెట్ అభిమానులు అనుకోవడం తప్పు కాదు. పోనీ ఆ టార్గెట్ చేజ్ చేయలేకపోయినా కనీసం డ్రా వరకు లాక్కొస్తారులే అనుకుంటారు. కానీ ఏం జరిగింది? ఒకరు 9, ఇంకొకరు 5 రన్స్ చేశారు. ఫోన్లే ఎప్పుడోసారి ఇలాంటివి జరుగుతుంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ఏడాదంతా ఇలాగే జరిగింది. ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు జరిగిన 4 టెస్టుల్లో కానీ, అంతకుముందు ఇండియాలో జరిగినటువంటి, న్యూజిలాండ్తో జరిగినటువంటి 5 టెస్టుల్లో అయినా సరే కనీసం డబుల్ డిజిట్ చేయడానికి కూడా వీళ్ళు పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. కోహ్లీ అంటే పెద్ద టెస్ట్లో 100 రన్స్ కొట్టి కాస్త పరువు నిలుపుకున్నాడు. కానీ రోహిత్ ఫామ్ అయితే ఘోరాతి ఘోరం. 2024 టెస్ట్ క్రికెట్ అనేది వీళ్ళిద్దరికీ ఓ పీడకలు అనుకోవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది వీళ్ళిద్దరి యావరేజ్ దారుణంగా ఉంది. కనీసం 20 రన్స్ కటు ఇటు, అంటే కేవలం 24 సగటు మాత్రమే పెట్టుకుంది. 19 ఇన్నింగ్స్ అన్నటువంటి విరాట్ కోహ్లీ 417 పరుగులు చేస్తే 26 ఇన్నింగ్స్లో అన్నటువంటి రోహిత్ 619 రన్స్ చేశాడు. రోహిత్ 2 సెంచరీలు, కోహ్లీ కేవలం 1 సెంచరీ మాత్రమే చేశాడు. 10 ఏళ్ల కిందట ఇదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, అంటే 2014లో 4 టెస్ట్ సెంచరీలు కొట్టినటువంటి కోహ్లీ ఇప్పుడు ఫామ్ కోసం తీవ్రంగా తంటాలు పడుతున్నాడు. రోహిత్ అయితే సింగిల్ డిజిట్ దాటితే అదే మహాభాగ్యంలా కనిపిస్తోంది. వీళ్ళిద్దరి టాలెంట్ కానీ, లేకపోతే వీళ్ళు సాధించిన ఘనతలపై అందరికీ గౌరవం ఉంది. కానీ ఇలా ఎంతకాలం ఇలా కొనసాగిస్తాం? ఇలా కొనసాగించడం వల్ల జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తాం? ఇవే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్స్. రన్స్ చేయకుండా వీళ్ళిద్దరిని టీంలో ఉంచడం వల్ల యువ బ్యాట్స్మెన్లకు అవకాశం రాకుండా పోతుంది. శుభ్మన్ గిల్ కానీ, సర్ఫరాజ్ ఖాన్ కానీ, ధ్రువ జురేల్ కానీ, లేకపోతే దేవదత్ పడిక్కల్ కానీ, ఇలా టాలెంట్ ఉన్నటువంటి ఎంతోమంది బ్యాట్స్మెన్కు అవకాశం రావడం లేదు. అంతెందుకు, మొన్న 8వ స్థానంలో ఆడినటువంటి నితీష్ రెడ్డిని ఇంకొంచెం ముందుకు పంపించాలన్నా కూడా సాధ్యం కావడం లేదు. విరాట్ సంగతి పక్కన పెట్టిన రోహిత్కు మాత్రం రిటైర్మెంట్ తప్పేలా లేదు. ఎందుకంటే అతని పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. సిడ్నీ టెస్ట్లో కనీసం అతనికి స్థానం దక్కుతుందా లేదా అన్నది కూడా అనుమానమే. కెప్టెన్కే ఈ పరిస్థితి వచ్చిందంటే ఎంతటి అప్రతిష్ట. కెప్టెన్గా కూడా ఆయన రికార్డు ఏమంత గొప్పగా లేదు. మొన్నటి న్యూజిలాండ్ టెస్ట్లో వైట్ వాష్. ఇప్పుడు ఈ సిరీస్ కనుక పోతే WTC ఫైనల్ ఛాన్సులు కూడా పోతాయి. ఓవర్సీస్ పక్కన పెడితే ఇండియాలో కూడా రోహిత్ బ్యాట్స్మెన్గా కూడా, కెప్టెన్గా కూడా ఫెయిల్. లాస్ట్ 10 టెస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే రోహిత్ నెంబర్స్ చూస్తే ఎలా ఉంటాయంటే చాలా ఫన్నీగా కనిపిస్తాయి. 2, 0, 8, 11, 3, 6, 3, 9 ఇలా కనీసం సింగిల్ డిజిట్ దాటిన నెంబర్లు కూడా ఉండవు. అంతేకాదు ఇప్పుడు అతని వయసు 38కి చేరువైంది. సో ఇవన్నీ లెక్కలేసుకొని సెలక్షన్ టీం నిస్సందేహంగా రోహిత్ను ఇక చాలు అని చెప్పొచ్చు. కోహ్లీ పరిస్థితి మరీ ఇంత తీసుకట్ట కాకపోయినా కోహ్లీ నుంచి మనం ఆశించేది అది కాదు కదా. ఎందుకంటే వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అనుకున్నప్పుడు అతని నుంచి మనం మోర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ అప్పుడప్పుడు అవుట్ అవుతుంటే సరే దురదృష్టం వెంటాడిందిలే అనుకోవచ్చు. కానీ కోహ్లీ మాత్రం డిఫరెంట్. దురదృష్టాన్నే మనోడు వెంటాడతాడు. ఎందుకంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని ఎవరైనా వదిలేస్తారు, కోహ్లీ మాత్రం కెలుక్కుని మరీ కీపర్కి క్యాచ్ ఇస్తుంటాడు. ఇలా అవుట్ అవడంలో కోహ్లీని మించినోడే లేడు. ఒక్కసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మూడోసారి అంటే ఎవరైనా పిడిసిపాటే అంటారు. అసలు అలా ఎలా అవుట్ అవుతావు బాసు అంటూ హార్డ్ కోర్ అభిమానులే విసుక్కుంటున్నారు.
తన కాంటెంపరరీ ప్లేయర్లు ఎంతో ఓపికగా ఆడుతుంటే విరాట్ మాత్రం వికెట్ని గిరాటేస్తున్నాడు. లాస్ట్ 5 ఇయర్స్లో విరాట్ చేసినటువంటి టెస్ట్ సెంచరీలు ఎన్నో తెలుసా? కేవలం 3. అవును, ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్గా పరిగణించేటువంటి కోహ్లీ చేసింది 3 సెంచరీలు. తన కాంటెంపరీలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆడుతున్నారు. ఉదాహరణ చూసుకుంటే జో రూట్ 5 ఏళ్లలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విరాట్తో పాటే కెరీర్ స్టార్ట్ చేసినటువంటి అతని తోటి క్రికెటర్లు అయినటువంటి జో రూట్ కానీ, కేన్ విలియమ్సన్ కానీ, స్టీవ్ స్మిత్ కానీ, అతనికంటే వెనకున్న వాళ్ళందరూ కూడా సెంచరీల్లో ఇప్పుడు అతను దాటేశారు. జో రూట్ అయితే లాస్ట్ 5 ఇయర్స్లో 9 సెంచరీలు చేస్తే కేన్ విలియమ్సన్ 12, స్మిత్ 8 సెంచరీలు చేశారు. జో రూట్ చేసినటువంటి పరుగుల్లో కనీసం సగం కూడా విరాట్ చేయలేకపోయాడు. ఒకప్పుడు ఇలాగే ఆస్ట్రేలియాలో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బంతులు వెనకపడి అవుట్ అవుతున్నటువంటి విరాట్ ఆ తరువాత పట్టుదలతో తను మార్చుకొని ఇంగ్లాండ్తో జరిగినటువంటి హోమ్ సిరీస్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 4 సెంచరీలు 3 సెంచరీలు చేసి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పటికీ విరాట్లో ఆట మిగిలే ఉంది అని ఆయన ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు. లేనిదల్లా కూడా నిగ్రహమే. సిడ్నీ గ్రౌండ్ అనేది మనకు బాగా అచ్చొచ్చినటువంటి మైదానం. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు సచిన్, లక్ష్మణ్, అంతెందుకు విరాట్ కూడా సెంచరీలు చేశారు. మళ్ళీ అతను ఫామ్లోకి వచ్చి తన కెరీర్ను గాలిలో పెట్టుకోకపోతే ఇంటర్నెట్లో హ్యాపీ రిటైర్మెంట్ స్లోగన్ మళ్ళీ మోతమోగటం ఖాయం.